ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి చదువు లేదు, పెద్దగా మంత్రాలు కూడా రావు. కానీ ప్రతిరోజు ఉదయం నిశ్శబ్దంగా దేవుడి ముందు దీపం వెలిగించి కళ్ళు మూసుకొని మనసులో నమస్కారం చేసుకుంటారు. గ్రామంలో పెద్ద పండితులు, మంత్రాలు చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రామయ్యను చూసి నవ్వేవారు. మంత్రాలు రాకుండా, శ్లోకాలు తెలియకుండా భక్తి ఏంటి అని. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షం పడలేదు. అందరూ కలిసి పెద్ద యాగం చేశారు. మంత్రాలు, హోమాలు, పూజలు అన్నీ. కానీ వర్షం రాలేదు. ఆ రాత్రి రామయ్య దేవుడి ముందు కూర్చొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇలా అన్నాడు: ప్రభు, నిన్ను అడగడానికి మాటలు లేవు. గ్రామం బాగుండాలని నా హృదయం కోరుకుంటుంది, అంతే. అంతే. ఆకాశంలో మేఘాలు గుమ్ముమని తీవ్రమైన వర్షం పడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి గ్రామ పెద్దకు కలలో దేవుడు కనిపించి ఇలా అన్నాడు: మంత్రాలు కాదు, శ్లోకాలు కాదు, నిజమైన మనసు నాకు కావాలి. రామయ్య భక్తి నన్ను కదిలించింది. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక మాట ప్రచారమైంది: దేవుడు మాటలు వినడు, మనసు వింటాడు. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.